హాయ్ అండి. మనం బతుకమ్మ కోసం బంతిపూల కోసం వచ్చాము. బంతిపూలు ఇక్కడ మా అన్న వాళ్ళ ఊర్లో ఒక అన్న వాళ్ళు వేశారని ఆ బంతిపూల కోసం వచ్చాము. చూడండి తోట అంతా ఎంత బాగుందో. నాకంటే ముందు చాలా మంది వచ్చారు ఈ బంతిపూలు కొనడానికి కూడా. ఇక్కడ చూడండి చూడండి పూలు ఇంకా లాస్ట్ బతుకమ్మ వరకు చాలా పూలు ఇచ్చుతాయి. మా అన్న చూడండి ఎంత కష్టపడుతున్నాడో. మా అన్న పూలు కోసుకొని వచ్చాడు. చూడు కస్టమర్లు చూడండి ఎంతమంది వెయిట్ చేస్తుర్రు మా అన్న కోసం. కాదన్నయ్య వీడియో చూడు ఎంత బాగున్నాయో చూడండి. చాలా మంది వస్తున్నారు. ఈరోజే ఫస్ట్ బతుకమ్మ కాబట్టి వస్తున్నారు. ఇటు అన్నయ్య వేయడం కూడా ఇలా ఒక్కొక్క చెట్టు అలా కలిపి వేయకోకుండా ఎల్లో మొత్తం ఒక సైడ్ వేసాడు, రెడ్ కలర్ మొత్తం ఒక సైడ్ వేసాడు. వేయడం కూడా అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా రెడ్ ఒక ప్లేస్లో ఎల్లో ఒక ప్లేస్లో వేసాడు. చూడండి ఇవి తెంచడం కొంచెం కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే ఇవి వెయిట్ ఎక్కువ వస్తుంటాయి. పైగా అన్నీ ఆ టైంకి తెంపడానికి కూడా ఈ టైంకి ఎవరు దొరకట్లేదు. పైగా నైట్ బాగా పెద్దగా వర్షం వచ్చింది. వేరే ప్లేసెస్ కూడా అన్న ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. చాలామంది చూడండి రోడ్ మీద ఎంతమంది వచ్చి వెయిట్ చేస్తున్నారో పూల కోసం. ఇలా ఫస్ట్ బతుకమ్మ కాబట్టి చాలామంది వస్తున్నారు, కానీ ఈరోజు కంటే ఇంకా లాస్ట్ బతుకమ్మ రోజు ఇంకా ఎక్కువ మంది వస్తారు. మెయిన్ ఏంటంటే ఇది రోడ్డు మీదకి ఉంది. ల్యాండ్ రోడ్ మీదకి ఉండడం వల్ల అందరికీ తెలుస్తుంది, ఈజీగా వచ్చి తీసుకునే వాళ్ళు కూడా బాగా తీసుకుంటున్నారు. చూడండి ఒక్కొక్క పూలు. లాస్ట్లో ఒకసారి అన్నని ఎంత పెట్టుబడి వస్తుంది, ఎంత ఇలా వస్తుంది అని కూడా అడుగుదాము. చిన్న మొగ్గలు ఇవి చూడండి. చూడు ఇందులో ఒక పువ్వు పెద్దగా వచ్చిన తర్వాత ఇంకా చాలా పెద్దగా కూడా అవుతుంది, కానీ అంత పెద్ద సైజు అయిపోయే వరకు మనం పెట్టలేము కదా. ఈ సైజు ఉంటే ఓకే, ఈ సైజు వరకు అయితే బతుకమ్మలో పెట్టడానికి వీలవుద్ది. కానీ ఇంతకంటే ఇది చూడండి, ఇది కంప్లీట్గా ఇలా మంచిగా ఇలా ఎంత బాగా ఇచ్చుకున్నాం. ఇలా ఇది మంచి బిజినెస్ కూడా అండి. ఈ టైంకి దీపావళికి, ఇప్పుడు పూజలకి, దసరాకి అందరు బాగా తీసుకుంటారు కదా. చూడండి చుట్టూ పొలాల మధ్య ఇక్కడ కూడా అన్న చూడండి ఇది క్యాలీఫ్లవర్ కూడా వేసిండు. క్యాలీఫ్లవర్ చెట్లు చూడండి, ఇంకో ఇక్కడ క్యాలీఫ్లవర్ వచ్చేసింది. టమాటా తోట వేసాడు కింద. టమాటా తోట పక్కనే వంకాయల చెట్లు కూడా వేసాడు. ఇది ఒక తోటలాగా కాకుండా ఓన్లీ ఫ్యామిలీకి సరిపోను, బయట ఎవరైనా కొంచెం మంది వెజిటబుల్స్ కోసం వచ్చినప్పుడు మిగతా వాళ్ళ కోసం కనుక ఇలా వంకాయలు కూడా వేశాడు. అన్న ప్రతి ఇయర్ వెజిటబుల్స్ ఈ ఫ్రూట్స్ బాగా వేస్తాడు. చూడండి కొన్ని పుచ్చు వస్తే తీసేశారు ఇలా, ఎందుకంటే నెక్స్ట్ వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికని తీసిరు. అని ఫస్ట్ టైం నేను మా ఊర్లో క్యాలీఫ్లవర్ కూడా వేస్తారు అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి మొగ్గలు, పూలు, చిన్న చిన్న వంకాయలు చూడండి. వంగ చెట్లు, క్యాలీఫ్లవర్, టమాటా ఇలా చాలా రకాలు వేస్తాడు అన్న. వాటర్ మెలన్ కూడా చాలా ఇయర్స్ వేసాడు అన్న. ఇక్కడ వంకాయలు కూడా 2 రకాలు చూడండి. ఇది ఒకటి గ్రీన్ కలర్ది ఇక్కడ ఉన్న వంకాయలు, అదేమో పర్పుల్ కలర్వి. 2 రకాలు వేసారు. వీళ్ళిద్దరు బాగా కష్టపడతారు అన్న వదిన కూడా. చూడండి ఇవన్నీ కంప్లీట్గా ఎల్లో ఫ్లవర్స్. ఇక్కడ కూడా పైన అంతా టమాటా తోట వేసాడు. రోడ్డుకు దగ్గరలో ఉంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలా వేసుకుంటే తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది కాబట్టి వెహికల్స్ వచ్చినా ఎమ్మటే లోడ్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. అలా ఎక్కువ రోడ్డు దగ్గరలో ఉన్న వాటికే వేస్తారు, ఎందుకంటే ప్రతి బ్యాగ్ మనం తెంచిన బ్యాగ్ లోపల నుంచి బయటికి తీసుకురావడం, మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్కి వేయడం ఇబ్బంది అవుద్ది కదా. ఇలా రోడ్డుకు దగ్గరలో ఉంటే వెంటనే మొత్తం ట్రాన్స్పోర్ట్కి వేసుకోవడానికి, లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న సూర్యాపేట, కొన్ని విలేజెస్కి అన్నిటికి కూడా ఇక్కడ అన్న వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో.
ఇవి మొత్తం ఈ ఆరెంజ్ కలర్, ఇప్పుడు వరకు గ్రీన్ అయిపోయింది కదా, ఇది ఆరెంజ్ కలర్ చూడండి. ఫస్ట్ టైం నా చేతితో ఈ బంతిపువ్వు ఒకటి తెంచుతున్నాను చూడండి. ఇది కాడతో ఇలా తెంచుకోవాలి, కాడతో తెంచితేనే మనం బతుకమ్మలో పెట్టడానికి ఉంటుంది, లేదంటే ఒకటేమన్నా స్టిక్స్ తీసుకొని పెట్టడానికి వస్తుంది. ఇది ఒకసారి మా అన్నని అడుగుదాం, ఇది వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులకు పూలు వస్తాయి అడుగుదాం ఒకసారి. సపరేట్గా కట్ చేసి పెట్టారు ఈ పూలను చూడండి, తెలిపి ఎల్లో రెడ్. ఎన్ని రోజులకి వేస్తారండి ఇది? ఎప్పుడు ఏ టైంలో వేయాలి? మనకు దసరా ఏ రోజు వస్తుందో చూసుకొని దానికన్నా ముందు 10 రోజుల ముందు వేయాలి. చూసి మనకి 55 నుంచి 60 రోజులు స్టార్ట్ అయింది. ఓకే, ఆ నుంచి 2 నెలలు వస్తుంది. కేజీ ఎంత ఉంటుంది? కేజీ మినిమం మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాట్లాడుకుంటే 50-70 నుంచి 80. అదే షాప్ వాళ్ళతో మాట్లాడు హోల్సేల్గా లాస్ట్ వరకు చిన్న పువ్వు అయిపోయిందాక. అది విడివిడిగానైతే కేజీ 100 రూపీస్. మినిమం ఎకరానికి 5 టన్నులు వస్తాయి. మినిమం ఎకరానికి 5 టన్నులు వస్తుంది. ఇక బాగా మంది మాత్రం 10 టన్నులు పక్కా. పెట్టుబడి ఎంత వస్తుంది? పెట్టుబడి మొక్కకే రేట్ ఎక్కువ, 5 టన్నులు పెట్టుబడి. ఓన్లీ మొక్కకు రేట్ ఎక్కువ. పెట్టుబడి మొత్తం కలిపి ఎకరానికి 50,000 వస్తుంది. ఇన్కమ్ ఎంత వస్తుంది దాని నుంచి? ఇన్కమ్ ఇక మనం కాసేది మినిమం 3 నుంచి 4 లక్షలు వస్తుంది. ఇదే మళ్ళీ 2 నెలలనే, మొత్తం 4 నెలలు అయిపోద్ది. 4 monthsలో ఈ తోటకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎట్లా అని మా అన్న చూపించింది కదా. వదిన చూడండి, మా అన్నకు పెద్ద బ్యాక్ బోన్ సపోర్ట్, అన్నిటికీ మా వదినే కష్టపడుతుంటుంది. మా అన్న ఓన్లీ ముందుండి నేనున్నా నేను వేసినా అని చెప్తాడు, కానీ దానికి మొత్తం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మా వదినే. ఇక్కడ బోర్ వేసి ఇక్కడ పొలం కోసం కనుక అన్ని వాటర్ కనుక పెట్టిరు చూడండి. పొలాలు ఇది కొత్తగా ఇప్పుడే లెవెల్ చేయిస్తున్నారు. మా అన్న నన్ను డ్రాప్ చేస్తా అని వస్తుండు. మా చుట్టూ ఉండే పొలాలు ఈరోజు అంతా బాగా సీజన్ కాబట్టి మా అన్న అన్నం తినేసి వచ్చి మొత్తం ఈ పొలం దగ్గర అన్ని అమ్మడానికి కావాలి కాబట్టి చూడండి. ఈ బంతిపూలు మేము అవి ఇవి మిక్స్డ్ లెక్క కేజీ తీసుకొని వచ్చాము. ఈరోజు ఫస్ట్ బతుకమ్మ కాబట్టి కొన్ని అవసరం ఉంటుంది, ఎక్కువ పూలేమో అవసరం ఉండదని చెప్పేసి తీసుకొని వచ్చాము. చూసారుగా బంతిపూలు రెడీ అయిపోయాయి మనకి బతుకమ్మకి. మిగతా పూలు మనం బతుకమ్మలు ఎలా చేస్తామో నెక్స్ట్ వీడియోలో చూద్దాము.